హాయ్ అండి. దిస్ ఈజ్ లక్ష్మి. శివగామి వెళ్ళిన తరువాత బిగ్ బాస్ హౌస్‌లో ఒంటరిగా ఉన్న నిఖిల్. కొన్ని రోజులు పెయిన్ అయితే ఉంటుంది. ఇక గేమ్ మీద కాన్సంట్రేట్ చెయ్యాలి. ఎవరైనా వైల్డ్ కార్డ్స్ ద్వారా వచ్చి బయట ఏం జరుగుతుందో, తన ఆట ఏ విధంగా పాడైపోతుందో చిన్న క్లూ ఇస్తే గాని తను క్లియర్ అవ్వడు. ఇక పృథ్వీ అయితే ఒక పక్క యాష్మి, మరో పక్క విష్ణుప్రియ. ఇక అతనికి ఏం ఫీలు లేదు. ఇక నామినేషన్ విషయానికి వస్తే ఈరోజు కంటెస్టెంట్స్ నామినేట్ చేసేవారి ఫొటోసు మంటల్లో పడేయాలి. చీఫ్స్ని కూడా నామినేట్ చేయొచ్చు. మొత్తానికి 6 మెంబర్స్ నామినేషన్స్కి వచ్చారు. ఇక లీస్ట్ ఓట్స్లో ఉన్నవారు నైనిక, ఆదిత్య. మిడ్ వీక్ ఎలిమినేషన్లో ఈ ఇద్దరు ఒకరు వెళ్ళిపోతారు. అసలు ఆదిత్య ఎప్పుడో వెళ్ళిపోయేవాడు. ఇక ఆడియన్స్ సోనియా గురించి ఆదిత్యకి ఓట్ వేశారు. ఆదిత్య ఇప్పటి వరకు సేవ్ అయ్యాడు. మేబీ మిడ్ వీక్ ఎలిమినేషన్లో వెన్స్డే ఉండవచ్చు. ఇక నైనిక హౌస్లో టాస్క్లో కానీ ఎంటర్టైన్మెంట్లో కానీ ఇంప్రూవ్ అయితే అవ్వలేదు. ఓటింగ్ లిస్ట్లో కూడా లీస్ట్లో ఉంది. ఇక నామినేషన్లో ఉన్న కంటెస్టెంట్స్ నిఖిల్, విష్ణుప్రియ, నాబెల్, మణికంఠ, నైనిక, ఆదిత్య. అసలైతే విష్ణుప్రియ నిఖిల్కి బయట నుంచే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నాబెల్కి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చాక స్టార్డమ్ పెరిగింది. ఇక ఓటింగ్ పర్సంటేజ్లో ఎలా ఉంటుందంటే ఫస్ట్ నిఖిల్, సెకండ్ నాబెల్, థర్డ్ విష్ణుప్రియ, ఫోర్త్ మణికంఠ, ఫిఫ్త్ నైనిక, సిక్స్త్ ఆదిత్య ఉన్నారు. ఇక ఇద్దరు వెళ్ళిపోతే మిగిలింది 8 మెంబర్స్. వైల్డ్ కార్డు ద్వారా 8 మెంబర్స్ వస్తారు. మొత్తం 16 మెంబర్స్ అవుతారు. సండే ఎపిసోడ్లో మణికంఠని టార్చర్ పెట్టాడు బిగ్ బాస్. అసలైతే మణికంఠ డేంజర్ జోన్లో లేడు. ఓటింగ్ పర్సంటేజ్ కూడా బాగానే ఉంది. 2 రోజులు అతను టార్చర్ పెట్టారు. మణికంఠకి ఇంకా సింపతి పెంచి టాప్ 1లో కూడా తీసుకువెళ్తారు. మణికంఠ ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి, డిఫెండ్ చేసుకోవాలి. తెలుగు వాళ్ళు బయటకు వస్తున్నారు, కన్నడ వాళ్ళు లోపల ఉన్నారు. ఇక ఇది కన్నడ బిగ్ బాస్ అవుతుందేమో చూద్దాం. ఇక ఎవరిని నామినేట్ చేశారో చూద్దాం. నాగమణికంఠ నైనికని నామినేట్ చేశాడు. నువ్వు కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడం లేదు, నీ గేమ్ నాకు కనిపించడం లేదని నామినేట్ చేశాడు. తరువాత యాష్మిన్ నామినేట్ చేశాడు. జెండర్ గురించి మాట్లాడావు, అది నాకు నచ్చలేదు, అది నీ క్యారెక్టర్ని ప్రూవ్ చేస్తుందని నామినేట్ చేశాడు. నెక్స్ట్ నాబెల్ నైనికని నామినేట్ చేశాడు. నీ గేమ్ నాకు కనిపించడం లేదని నామినేట్ చేశాడు. నెక్స్ట్ సీత నాగమణికంఠ నామినేట్ చేసింది. నిఖిల్ సాక్రిఫైస్ చేయమంటే నువ్వు చేస్తావా, నీకు ఓన్ ఒపీనియన్ లేదా నామినేట్ చేసింది. నెక్స్ట్ యాష్మి నాగమణికంఠ నామినేట్ చేసింది. ఒక పాయింట్ మీద స్టాండ్ తీసుకోవు, నేను జెండర్ గురించి మాట్లాడలేదు, కాజువల్గా ఉన్న విషయాన్ని పెద్దది చేస్తున్నావు నామినేట్ చేసింది. నైనిక నాబెల్ నామినేట్ చేసింది, రివెంజ్ నామినేషన్ చేసింది. నెక్స్ట్ మణికంఠను కూడా నామినేట్ చేసింది. ఇక ఈ వీక్లో ఒక ఓట్ వచ్చిన వారు కూడా నామినేషన్లో ఉంటారు. మిడ్ వీక్ నామినేషన్లో ఒకరిని సీక్రెట్ రూమ్లో ఉంచి ఒకరిని బయటికి పంపిస్తారని తెలుస్తోంది. చూద్దాం మరి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని అప్డేట్స్ ఇస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.